వీక్షకులందరికీ నమస్కారం. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పును ప్రకటించింది. అదేంటంటే సెక్స్ వర్కర్స్కి సంబంధించినటువంటి ఆ తీర్పు అనేది కొన్ని రకాల గైడ్లైన్స్ అనేవి అందరికీ ఆమోదయోగ్యంగా లేకపోవటం కావచ్చు, లేదా కొందరికి ఆమోదయోగ్యంగా ఉండొచ్చు. వీటి గురించి మనకి కంప్లీట్గా ఒక అవగాహన కలిగించడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎన్ శైలజ గారు, రిటైర్డ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారు, శక్తిపాత్ యోగాచార్య. వీరి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్కారం. మరి నిజంగా ఈ విషయము అసలు ఎలా తీసుకోవాలో కూడా నాకు కొంచెం అర్థం కాలేదు. కానీ మీరు ఆల్రెడీ ఒక గవర్నమెంట్ సెక్టార్లో ఒక వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు కొంచెం దీని మీద అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో సమాజంలో ఎన్నో మార్పులు అనేవి ఈ సుప్రీంకోర్టు ద్వారా కొన్ని మార్పులు అనేవి వస్తూ ఉన్నాయి. రీసెంట్గా చూస్తే అంటే సెక్స్ వర్కర్స్కి సంబంధించినటువంటి కొన్ని సంచలనమైన తీర్పుని ఇవ్వటం జరిగింది. ఆ న్యూస్ చూసిన తర్వాత ప్రజలు అనేది వాళ్ళ మైండ్ సెట్లో చాలా రకాల గందరగోళ పరిస్థితులు, ఆలోచనలు వాళ్ళ మీద ప్రభావం చూపేలాగా బయట టాక్ అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకంటే 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అమ్మాయిలు ఎవరైనా సరే ఆ వృత్తిని ఎంచుకోవచ్చు వాళ్ళ ఇష్టపూర్వకంగా అన్నట్లుగా కూడా ఒక లైన్ అనేది వచ్చింది. అసలు కొన్ని విషయాలు చూస్తే అసలు నిజంగా ఇది ఆమోదయోగ్యమా, సమాజం ఆమోదయోగ్యమా, దీని పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు, అసలు మీ అభిప్రాయం ఏం తెలియజేస్తారా? అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటేనండి, సమాజంలో మనం చాలా అడ్వాన్స్ అవుతున్నాము, చాలా ఆధునిక దృక్పథంతో ఆలోచిస్తున్నాం అనే విషయాలతోటి మన బిలీఫ్ సిస్టమ్స్, మన యొక్క కల్చరు, సాంప్రదాయానికి పెద్దగా సరిపోని విషయాలు కూడా కొన్ని తీర్పుల్లో రావడం చూస్తున్నాం. అంతకుముందు గే మ్యారేజెస్ ఒప్పుకొని లెస్బియన్స్ అని ఇలాగన్నీ కూడా మనం చూసాము. అలాగే ఇప్పుడు ఏంటంటే అక్కడ అసలు ఎక్కడైనా సరే ఎవరైతే అణిచివేయబడుతూ ఉన్నారో ఆ సెక్టర్ ఎప్పుడు కూడా ఎవరైతే బలవంతులో వాళ్ళు ఎప్పుడూ ఆ అడ్వాంటేజ్ పొందుతూనే ఉంటారు. అది పేద ధనికుల దగ్గరైనా కావచ్చు, హయ్యర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్ అన్నా కావచ్చు. ఉమెన్ యాజ్ సెకండరీ సిటిజన్గా మనం అనుకున్నప్పుడు కూడా ఇంట్లో దగ్గర నుంచి బయట వరకు ఈ అణిచివేత అనేది ఎప్పుడు ఉంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం ఉంది. ఇలాంటప్పుడు ఏదైతే ఈ వేశ్య వృత్తి అనేది ఏదైతే ఉందో ఆ వృత్తిని ఎంచుకోవడం కాకుండా చాలామంది ఏదో ఒక కారణంతో అందులోకి నెట్టివేయబడుతున్నారు. ఎలాగా, ఇప్పుడు వచ్చినప్పుడు ఎవరో హస్బెండ్ చనిపోతారు, చనిపోయినప్పుడు ఈమెకి కొన్ని కోరికలు ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు వచ్చి మంచి మాటలు చెప్పి వాళ్ళని తీసుకుని ఇక్కడ కుదరదు, ఎందుకంటే కల్చర్లో పెద్ద ఒప్పుకోరు కాబట్టి మనం బయటకు వెళ్ళిపోదామని వీళ్ళని తీసుకువెళ్ళి కొంతకాలం వాళ్ళతోటి ఉండి వాళ్ళని ఎక్కడో వదిలేయడం. ఇంక వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళలేరు, తన ఇంటికి వెళ్తే వాళ్ళు రానివ్వరు. కాబట్టి షీ హ్యాస్ టు అక్కడే ఉండడము. వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే ఆల్రెడీ పర్వాలేదమ్మా నువ్వు వేరే వాళ్ళతో తిరిగావు కాబట్టి సరదాగా మనం కూడా వెళదామని వీళ్ళు కూడా రకరకాలుగా చేయడం అనేది మనం అసలు అట్స్ మోస్ట్ కామన్ థింగ్. అసలు వాళ్ళనే కాదు, మామూలుగా వెళ్ళిన వాళ్ళను కూడా వీళ్ళు అలా బిహేవ్ చేయడం అనేది మనం చూస్తున్నాం. మొన్న ఆవిడ ఎస్పీ సుమతి గారు వెళ్తుంటే వస్తావని ఎవడో అడిగాడు, అది నాకు కూడా ఒకసారి జరిగింది. మీకు కూడా? నేను ప్రొహిబిషన్ టైంలో ఒకసారి బీచ్ రోడ్లో ఆ లిక్కరు పట్టుకోవడానికి రాత్రి 11-12కి వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏంటి, ఆ నౌకలు వస్తాయి కదా, ఆ షిప్లోంచి వచ్చి ఆ లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ వైజాగ్లో అమ్మేవాళ్ళు అనమాట. అయితే నేను మామూలుగా చీర కట్టుకుని ఉన్నాను, నా పక్కన మా ఎస్ఐ అమ్మాయి చీర కట్టుకుని ఉంది, మిగిలిన కానిస్టేబుల్స్ వాళ్ళందరూ ఎక్కడెక్కడో ఉన్నారు. చీకటి రాత్రి 11-12 మేము గట్టు మీద కూర్చొని సివిల్గా ఉన్నారు ఆ రోజు. జనరల్గా హైయర్ ఆఫీసర్స్ సివిల్లోనే ఉంటారు, రోజు యూనిఫామ్ వేసుకోరు. మేము ఉంటే ఇంకోడెవడో తాగేసి వచ్చాడు, వాడు వచ్చి ఇంకేదో కూర్చొని ఏదో మాట్లాడబోతున్నాడు నాతో అనమాట. ఏదో వస్తారా అన్నట్టే అనమాట. పర్వాలేదు వెళ్దాం అని చెప్పాను. మరి ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కదా మనం, తప్పకుండా వెళ్దాం అని చెప్పాము. ఆ తర్వాత ఎవరిని అడగకూడదు, వాళ్ళనే వచ్చి అడిగేవారు అని మొత్తం అతను తీసుకెళ్ళాము. ఏవో లెక్కర్ అది దొరికింది, పట్టుకెళ్ళాము. కాబట్టి ఏంటంటే మనిషి ఆడవాళ్ళు ఒక్కళ్ళు కనిపిస్తే ఇంక వాళ్ళు ఇదే పని మీద రెడీగా కూర్చుని ఉన్నారు. అది వాడు ఎంత గొప్పవాడు అవ్వచ్చు, వాడికి వెంటనే మనసు మారిపోతుంది.
అంటే ప్రతివాడు ముసుగులో బ్రతుకుతూ ఉంటాడు. అంటే బయటికి కనిపించే బయటికి మనిషి కనిపించే మనుషులు వేరు, ఆడవాళ్ళు ఒక్కళ్ళుగా రోడ్డు మీద కనిపించినప్పుడు ఎవరు లేరు అనుకున్నప్పుడు మనిషిలో ఆ మనిషి కనిపిస్తాడు. అది మనం చూస్తూనే ఉన్నాం, అన్ని విధాలుగా చూస్తున్నాము. కల్చర్స్లో చూస్తున్నాము, మన ఆఫీసుల్లో చూస్తాము, ఫీల్డ్లో చూస్తాం, ఏ ఫీల్డ్లో ప్రతి ఫీల్డ్లోనూ ఆ మనుషుల్ని యూజ్ చేసుకోవడం అనేది మనకు కనిపిస్తుంది. ఏ ఫీల్డ్ అయినా స్త్రీ పురుషులు అది ఉన్నప్పుడు మనకు ఏంటంటే ఈ వీళ్ళందరూ ఒక గ్రూప్గా ఉండడము, ఒక గృహాలుగా ఉండడము, లేకపోతే ఒక ఈ వీధి ఫలానా వీధి ఇలాంటిది అనేది రెడ్ లైట్ ఏరియా అని మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. అయితే వాటి మీద ఈ పోలీసులు వెళ్ళి వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టడము, ఇన్ ద నేమ్ ఆఫ్ వాళ్ళు ఏదో తప్పు చేశారనుకుని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. పిల్లల్ని తీసుకెళ్ళి వేరే రూమ్స్, వేరే హాస్టల్స్లో పెట్టడం అలాంటివి చేస్తున్నాయి. కాబట్టి అలా చెయ్యొద్దు అని వాళ్ళ ఉద్దేశం అది అయిండొచ్చు. కానీ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళుగా అది ఒక వృత్తిగా ఎంచుకోవచ్చు అని చెప్పడం ద్వారా ఏంటంటే, మనం చెప్పినా చెప్పకపోయినా ఈ కాలంలో మనం ఎన్నో చూస్తూ ఉంటాం. అవునండి, చాలా మంది బాగా డబ్బున్న వాళ్ళ పిల్లలు, మిడిల్ క్లాస్ అమ్మాయిలు, హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు ఎవరు ఏం చేస్తున్నారో మనకు తెలియడం లేదు. నిజంగా మనము అందులోకి నిజంగా వెళ్ళలేదు. వెళ్తే అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలిస్తే మనం నిజంగా నివ్వెరపోతాం. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అది రైట్ సరే నువ్వు ఎంచుకోవచ్చు అంటే, ఒక తప్పు చేసి ఎక్కడ దొరికినా కూడా మనకే ఇబ్బంది లేదనే ఒక ఇది వచ్చింది అనుకోండి. అంటే ఏదో పెద్ద గృహాలు పెట్టుకుని నడపవలసిన పని ఏముంది, ఏదో ఒక ఇట్లో చేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే, వాట్ అబౌట్ దేర్ హెల్త్ మనం అలా ఇవ్వడం ద్వారా వీళ్ళందరూ ఒక 30-40 ఇయర్స్ వచ్చేటప్పటికి రకరకాలైన డిసీజెస్ తోటి, మెయిన్గా HIV తోటి మనం ఎన్నో చూస్తాం, ఎన్నో క్యాంప్స్ లాగా ఉన్నాయి. వీళ్ళు ఇంకా లైఫ్ అంతా వీళ్ళ ఆ బాధతోటి, ఆ దుఃఖంతో, ఆ మెడిసిన్స్ తీసుకుని దానికి వచ్చే ఇబ్బందులు వాళ్ళు పడుతూనే ఉంటారు. అది ఎవరికి అక్కర్లేదా? అంటే ఇప్పుడు బలవంతంగా నెట్టివేయబడుతున్న వాళ్ళని గురించి అన్నని చెప్తూనే వీళ్ళకి కూడా పర్మిషన్ ఇచ్చారు, ఇష్టపూర్వకంగా అంటున్నారు. ఇప్పుడు మరి ఎవరు గుర్తిస్తారు వాళ్ళు బలవంతంగా నెట్టివేయబడ్డారని? ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా ప్రేమించారు, వెళ్ళిపోయారు. అక్కడి వరకు ఏం ఇబ్బంది లేదుగా. ఇంక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ అబ్బాయి వాడుకుని వదిలేశాక అది నెట్టబడినట్ట ఇంటికి వెళ్ళలేదు కాబట్టి ఆ అమ్మాయి ఆ వృత్తిలోకి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి, ఎవరు కంప్లీట్ టీనేజ్ కూడా కంప్లీట్ కాకముందే వీళ్ళకి ఇలాంటి ఛాన్సెస్ అనేది వస్తే పేరెంట్స్ కావచ్చు, అంటే తక్కువగా ఎకనామిక్గా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా ఏదే ఉన్నవాళ్ళు అలాంటి చూస్తున్నాము. పెద్ద పెద్ద ఇళ్లలో చూస్తున్నాము, యంగ్స్టర్స్లో చూస్తున్నాము, కాలేజ్ స్టూడెంట్స్లో చూస్తున్నాము, ఈవెన్ గురుకులాలు ఇలాంటి హాస్టల్స్లో చిన్న పిల్లలు. ట్రైబల్ మేము వర్క్ చేస్తున్నాం, ట్రైబల్ ఏరియాలో చిన్నపిల్లకి అసలు దానికి ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా తెలియదు. అయ్యో, సడన్గా ఒక రోజు మరి ఆ టీచర్స్, ఆ హాస్టల్స్ వాళ్ళు ఏం చేశారో, ఒకరోజు సడన్గా ఆ పిల్లాడు పుట్టేశాడు. అంటే అంత వాళ్ళు బాగా సన్నగా ఉండడం, అంత పెద్ద గ్రోత్ లేకపోవడం, దానివల్ల ఏదో మామూలుగా పొట్టకి కొంచెం జబ్బు ఉన్నప్పుడు కొంచెం ఎత్తుగా ఉంటాయి కదా కొంతమందికి, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఎవరు ఆ వార్డెన్స్ ఎవరు అక్కడికి వచ్చిన వాళ్ళు దే మిస్యూజ్డ్. అలాగా ఆ హాస్టల్ పిల్లల్ని తీసుకెళ్ళి బయట వాళ్ళకి పంపించేవాళ్ళు. ఇలా మనం ఎన్ని చూస్తూ ఉన్నాము. అంటే ఇలా మనం అప్పుడు సహజీవనం ఓకే అన్నట్టుగానే ఇది కూడా మనం అన్నీ ఓకే అని అనుకుని ఇంకా మరి మనం వేరే విషయాలు మాట్లాడుకోవడానికి ఏముండదు కదా. అంటే ఇంకెక్కువ జరిగే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడంటే కొంచెం ఎక్కడో చోట మిస్యూజ్ డెఫినెట్గా అవుతుంది. కానీ అలా మిస్యూజ్ అవుతుంది కాబట్టి పోలీసులు ఏం ఊరుకోరు. వాళ్ళు చేసే పనులు వాళ్ళే చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఇప్పుడు దే కెన్ ఎర్న్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. లేదంటే వాళ్ళకి నెల వీళ్ళు ఏవో డబ్బులు ఇస్తూ ఉన్నారనుకోండి, అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే మనకు చట్టంలో అన్ని రూల్స్ ఉంటాయి. అసలు ప్రతిదీ గాలి పీల్చి వదలడానికి కూడా ఇలా తీసుకునే ఇలా వదలాలనే రూల్స్ ఉన్నాయి మనకు. కానీ ఏది కూడా ఇంప్లిమెంట్ కాదు, రాతపూర్వకంగా మాత్రమే ఉంటాయి. అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఇంప్లిమెంట్ చేయనప్పుడు ఏమవుతుందంటే మిస్యూజే అవుతుంది. ఇది మిస్యూజ్ అనేది వాళ్ళకే కాకుండా వీళ్ళకి కూడా. ఇప్పుడు జన్జీ అని చెప్తున్నారు, జన్జీ ఇప్పుడు అందులో
కాక్రోచ్ పార్టీ అని చెప్పి మీరు లేజీగా ఉండండి, 11 గంటలు మీరు నెట్లో ఉండండి అని చెప్పారనుకోండి, లేజీగా ఉండి ఏం చేస్తాం, ఈ పని చేస్తామని ఎవడన్నా అనుకుంటే అంతే. చెప్పలేం కదా. ఉమ్. అంటే ఐఎమ్ నాట్ కామెంటింగ్ ఆన్ ఎనీవన్, చెప్తున్నాను. అంటే మనము ఎలా తీసుకుంటాము ఉమ్. అంటే ద ఈజీనెస్ మనకు ప్రతివాడికి, అయ్యే నువ్వు ఏం చేస్తున్నావు, నాకు ఐఫోన్ ఉందా లేదా, నాకు అది ఉందా లేదా, అంటే అదే ప్రాణం. ఎవరో పిల్లవాడు ఆ ఫోన్కి డబ్బులు ఇవ్వలేదని తల్లిని చంపేసిన కేసులు చూసాం కదమ్మా. అవునండి. అంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం? అంటే ఇలాంటి మనస్థితిలోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆ సైకలాజికల్, ఇద్దరు పిల్లలు టీనేజర్సే, చాలా అబ్సర్డ్గా వల్గర్గా చాలా రీల్స్ చేశారు రోడ్ల మీద అన్నట్టుగా చూశాను. అంటే అది కూడా అంటే ఎంత చండాలంగా చేస్తే అంత వ్యూవర్షిప్ పెరుగుతుంది. మంచి చెప్తే ఎవరికి ఎక్కదు, మంచి ఎక్కదు కదా. అలాంటప్పుడు ఇట్ కెన్ బి యూజ్డ్ లైక్ ఎనీథింగ్. ఆ యంగ్స్టర్స్ అలా వాడుకోవచ్చు. దానివల్ల అంటే ఇప్పుడు తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుతుంది కదండి. వాళ్ళు చెప్పచ్చు, అయ్యా నేను ఇదే వృత్తిగా ఎంచుకున్నానని అమ్మాయి చెప్పింది అనుకుంటే 18 years తర్వాత నాకు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెళ్లి చేసుకోగలరు కదా, వీళ్ళు అడగడానికి లేదు కదా. నేను ఇది వృత్తిగా నేర్చుకున్నానంటే అప్పుడు ఏం చేస్తారు? పోలీసులు వస్తారా, జడ్జి గారు వస్తారా, ఎవరు వస్తారు, ఎవరు రారు. వాట్ ఈస్ ది మైండ్ సెట్? ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? మరి దీనికి పరిష్కారం అంటే ఇంకా న్యాయస్థానాలు చెప్పాక ఎవరిని ఏమనకూడదు కదా మనం. కానీ మనం అవేర్నెస్ క్రియేట్ చేసి దీస్ ఆర్ ది లైవ్స్ ఆఫ్ ది ఉమెన్ హూ ఆప్టెడ్ ఫర్ దిస్. వాళ్ళ జీవితాలు ఇలాగ ఉన్నాయి. ఇవాళ నీకు సరదా, ఇవాళ అయిపోయింది, అయింది, ఒక 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, నువ్వు ఎక్కడితే వెళ్తావు, నీ జీవితం అంతా ఎలా నడుపుతావు, ఈ జబ్బులతోటి బాధలతోటి వీటితోటి ఉంటావా అని వీ హ్యావ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఇట్. మనకు వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే కొన్ని రష్యన్ కంట్రీస్, తర్వాత ఈవెన్ ప్యారిస్, వీటిలో కూడా అది ఒక రెగ్యులర్ వృత్తి కింద ఐడెంటిఫై చేశారు. అక్కడికి ఇక్కడికి తేడా ఉంది. మనకు విపరీతమైన పాపులేషన్ కదా, చదువు లేని వాళ్ళు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు. ఏదో సరదాగా కబుర్లు చెప్పి తీసుకుపోయి వాడు బాగా చూస్తున్నట్టే చూసుకుని అమ్మాయితో ఆ వృత్తి చేయించవచ్చు. ఈ అమ్మాయి చేసే వృత్తిని వాడు ఒక ఇన్కమ్ సోర్స్గా తీసుకోవచ్చు. ఈవిడ ప్రేమనే అనుకుంటూ ఉంటుంది, వాడు ఆ పని చేయిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయికి రైట్ ఇప్పుడు అనడానికి కూడా లేదుగా, కేసు పెట్టడానికి కూడా లేదుగా. ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైతే ఆ మనిషి యొక్క మానసిక స్థితి మీద వర్క్ చేస్తాయో, వాళ్ళ జీవితాన్ని ఇక ముందు వెళ్తుట కొలది ఒక దుర్భరంగా మారుస్తాయో, అలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇన్ ద నేమ్ ఆఫ్ వాళ్ళ రైట్ అను ఇంకోటను అలా వాళ్ళు ఇబ్బంది పెట్టద్దని చెప్పచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టద్దని చెప్పచ్చు. కానీ వాళ్ళు అది స్వచ్ఛందంగా వాళ్ళు ఎన్నుకున్నారు అంటే ఎవరు ఎందుకు ఎన్నుకుంటారు? అది ఎవరికి ఆమోదయోగ్యమైనది ఏమి కాదు కదా, గౌరవప్రదం కాదు, సమాజం ఆమోదమైనది కాదు. కానీ వాళ్ళ భవిష్యత్తుకు కూడా అది చాలా ఇబ్బందికరమైంది కదా. ఎంతోమంది అసలు మీరు చూస్తే చాలా కొన్ని విలేజెస్ ఆ హెచ్ఐవితో బాధపడే వాళ్ళని చాలా సెంటర్స్ ఉన్నాయన్నమాట. వీ యూస్ టు వర్క్ విత్ దమ్ అనమాట. వాళ్ళకి ఆ మెడిసిన్స్ సరిపోవు, అది రకరకాలైన ప్రతిదానికి ఇమ్యూనిటీ ఉండదు కదా. వాళ్ళు ఇంకా నరకమే, జీవితం అంతా ఒక నరకం. అసలు వాళ్ళ పిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా, వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దిస్ మనం వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి యంగ్స్టర్స్లో. ఇప్పుడు జన్జీ అంటే అన్నీ అంటే మరి ఇది కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి కదా. యూ చూజ్ యువర్ లైఫ్. నీ లైఫ్ని నీవు ఎంత అద్భుతంగా నువ్వు తీసుకెళ్ళగలుగుతావు, దాని వెనకాల వెళ్ళడు అనేది మనం చేయగలిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మంచి అభిప్రాయం తెలియజేశారమ్మా. అంటే చాలామందికి ఏంటంటే అవేర్నెస్ లేకపోవటం అనేది కూడా పెద్ద మైనస్. తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ అనేది కూడా ఈ రోజు తల్లిదండ్రులు కూడా కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది పేరెంట్స్ మనం చూస్తున్నాం. అంటే వాళ్ళకి ఇంకా వేరే ఏ సోర్సెస్ లేకనా, లేకపోతే వాళ్ళకి మరి పిల్లల లైఫ్ గురించి ఆలోచన లేకనో తెలియదు. కానీ తల్లిదండ్రులు కూడా చేయటం అంటే ఇంకంతకన్నా దుర్మార్గం, దౌర్భాగ్యం ఇంకోటి ఉన్నది. సో ఎనీవే, థ్యాంక్ యూ అమ్మ. మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా తెలియజేసినందుకు నమస్తే.